అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఏరిన 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ మీకు అంతా తెలుసు. అసలు వీళ్ళు రేపో మాపో బీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే పోయి ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసిండు. ఇంకా ఆయన జైన్ కాబోతున్నాడు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేదు. లేకపోతే ఒకరిద్దరిని ఆల్రెడీ సంతృప్తి పరిచిండ్రు. ఎవరో తెలుసుగా కడియం శ్రీహరి, గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారు. ఇదంతా మనం వార్తలు చూస్తున్న టైంలో ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఏం చేస్తుంది తెలుసా? అసలు వీళ్ళు కాంగ్రెస్ చేరినప్పుడు ఏం చెప్పిండ్రు? మేము ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి పోతున్నాం. అధికార పార్టీకి పోతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అవుతుంది, కాన్స్టిట్యున్సీల పనుల కోసమే మేము కాంగ్రెస్ చేరుతున్నామని చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? కొంతమంది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు బేరాలు ఆడుతున్నారు. ఎవరితో బేరాలు ఆడుతున్నారంటే ఆల్రెడీ ఒక రౌండ్ బేరం అయిపోయింది, ఇంకొక రౌండ్ బేరం అయిపోయింది, ఇప్పుడు మూడో రౌండ్ బేరం నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయిన వాళ్ళు అక్కడ ఏదో మాట్లాడుకొని పోయినరు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? బీఆర్ఎస్తోనే బేరాన్ని దిగినరు. బీఆర్ఎస్తో బేరాన్ని దిగి నాకున్న కొద్ది మందితో మాట్లాడితే 10 కోట్లు ఇస్తారా, 20 కోట్లు ఇస్తారా, నాకు 10 కోట్ల రూపాయలు మాట్లాడండి, నేను వచ్చేస్తా బీఆర్ఎస్కి. నాకు వాళ్ళు 10 కోట్లు ఇస్తామని చెప్పి 5 కోట్లే ఇచ్చిండ్రు. ఇంకా వాళ్ళు 5 కోట్లు ఇయ్యరు కాబట్టి నాకు 5 కోట్లకు ఇంకొక 5 కోట్లు కల్పిస్తే 10 కోట్లు అవుతాయి. పైసలే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక 10 కోట్లు ఇస్తే ఇద్దరు ముగ్గురు ఇవ్వాలని రేపు జైన్ అయిపోతారు. కనీసం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు వీళ్ళు డ్రామాలు ఆడింది దీనికోసమే. దీని కూడా దాన నాగేందర్ మాట్లాడింది కూడా దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది, బేరం కోసమే అర్థమవుతుంది. ఏంటంటే కొంచెం బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి భయమై పిలిచి నీకు అది ఇవ్వాలి కదా, ఇచ్చేస్తాను, నీకు ఆ భూమిది క్లియర్ ఇవ్వాలి కదా, చేసేస్తా, నీకు అది ఇవ్వాలి కదా, పైసలు ఇవ్వాలి కదా, చేసేద్దాం, నువ్వు పలానా పని అడిగినావు కదా, నువ్వు పలానా కాంట్రాక్ట్ అడిగినావు కదా, చేసేస్తాం అని వీళ్ళు అంటారు. లేకపోతే వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంటే వాళ్ళు పిలిచి వాళ్ళు పైసలు ఇవ్వాలి. మొత్తం పైసల చుట్టూ నడుస్తుంది వ్యవహారం అంతా కూడా, బేరం. యాక్చువల్గా కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరే టైంలో నేను చెప్పేది, కడియం శ్రీహరికి 10 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఆల్రెడీ వాళ్ళ బిడ్డ బీఆర్ఎస్ క్యాండిడేట్గా ప్రకటించారు కదా వరంగల్. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫస్ట్ ఆమె ప్రకటించిండ్రు. ఆల్రెడీ ఎలక్షన్స్ ఖర్చు కింద 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చారు అనేది బాగా చర్చల్లో ఉంది. దానికి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది నిజంగా ఉండొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్లో క్యాండిడేట్ ఎవరున్నావో డబ్బులు పార్టీ ఇస్తుంది. ఆ 10 కోట్ల రూపాయలు అది ఇచ్చారు, తీసుకొని పోయినరు అని. ఇంకో ఆయన చేవెల్ ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా, ఆయన కూడా ఏదో ఖర్చులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి డబ్బులు తీసుకొని పోయిండు. అవతలు కూడా డబ్బులు మాట్లాడుకొని పోయిండు. ఆయన మీద ఉంది ఒకటి ఉంది, ఆయనే సమాధానం చెప్పాలి. అవి అవతలు కూడా డబ్బులు మాట్లాడుకొని పోయిండు. పోయిన తర్వాత వాళ్ళు ఇస్తలేరు, ఆ వేమనాథ్ రెడ్డికి అటాచ్ చేసిర్రు, ఆ వేమనాథ్ రెడ్డి కలవాడు, కలిసినా ఇయ్యాడు అనేది చర్చలో ఉంది. ఇట్లా ఇంకా కొందరు డబుల్ బెడ్రూమ్లో బిల్లు ఇస్తారంటే వచ్చినాం, బిల్లు ఇస్తలేరు. ఏంది మరి, నాకు ఆడ బిల్లు రావాల్సింది 150 కోట్లు, ఆ బిల్లు తీసుకున్నాకు వస్తే నాకు 10 కోట్లు ఇస్తారా? బీఆర్ఎస్తో బేరం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్తో బేరం చేసుకుంటున్నాడుగా యువతలోకి తెలిస్తే యువతలో పెంచుతారు రేటు. నువ్వు వాళ్ళు 10 కోట్లు ఇస్తే పోతా అంటున్నావు, నీకు 10 కోట్లు మేమే ఇస్తాను రండి ఉండండి అని వీళ్ళు చెప్పాలి. ఇదంతా ఎందుకు నడుస్తుందంటే ఇదంతా ఈ వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు, ఈ ఎమ్మెల్యేలు వెనుకకు వస్తామంటే బీఆర్ఎస్లో ఎందుకు చేర్చుకుంటారు కదా, రేవంత్ దెబ్బ కొట్టాలంటే వీళ్ళకు కూడా అవసరం కదా. కాబట్టి బహుశా దానం నాగేందరు ఇంకా వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ పోతున్నారేమో, ఏదో ప్లాన్ నడుస్తుంది, ఎవరికో టచ్లో ఉన్నాయి, ఇట్లాంటి చాలా ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఊహలు లేవు, గానాలు లేవు, ఓన్లీ బేరమే నడుస్తుంది. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిన సుప్రీంకోర్టుకు పోయినారు వీళ్ళని టైట్ చేయడానికి. వీళ్ళు బేరం ఆడుతున్నారు కదా పైసల కోసము, చలో దేకిలేంగే అని సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టులో ఇవ్వాలనో రేపు నెలకో 2 నెలకో 3 నెలకో 6 నెలకో తెలియనాడు తెలుస్తుంది. కానీ కొద్దిగా ప్రెషర్ అవుతుంది కదా, ప్రెషర్ బిల్డప్ అవుతుంది ఎమ్మెల్యేల మీద. నిన్న చేవెళ్ళ ఈ రైతు ధర్నాలో కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు, 10 ఉప ఎన్నికలు వస్తాయని, 10 బై ఎలక్షన్స్ వస్తాయి, మేము రెడీగా ఉన్నాం బై ఎలక్షన్స్ రావాలని. వాళ్ళు వీళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేస్తున్నారు. మా దగ్గర నుంచి పోయి మా దగ్గర పైసలు తీసుకొని పోయి అవతల పార్టీకి పోయి బేరం ఆడుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈడ బేరం ఆడి ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు ఇట్లు అట్లా ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కాంగ్రెస్ వాళ్ళు చాలా ట్యాక్ట్ఫుల్గా ఉన్నారు. వీళ్ళతోనే బేరం లేదు, బంగారం లేదు, వీళ్ళని వాళ్ళు చేర్చుకున్నప్పుడు చూద్దాము, వాళ్ళు ఇప్పుడు పైసలు ఇచ్చి చేసుకునే పరిస్థితుల్లో ఏం లేరు అంటే అవసరం కూడా లేదు. ఇప్పుడు వీళ్ళని చేర్చుకుంటే మాత్రాన బీఆర్ఎస్ అధికారంలోకి ఏం రాదు. ఇవాళ వాళ్ళు కూడా తెలుసు ఆ విషయం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఆడిపోయి బేరం ఆడుకొని పోయినాక మళ్ళీ ఉదలు బేరం ఆడుకొని పోరు అని గ్యారెంటీ కూడా లేదు. ఈ
10 దొక్కుతున్న కథలు కదా, 10 దొడ్లు తిరుగుతున్న బర్రె ఇది. కాబట్టి ఏ దొడ్డికి పోతుందో తెలియదు. ఇవాళ ఇక్కడ బేరం ఆడుకొని ఇక్కడ, అక్కడ బేరం ఆడుకొని అక్కడ. అందుకే వాళ్ళు ఈ బేరాలు ఏం లేవని వాళ్ళు మాట్లాడుకొని ఏం బేరం ఆడుకుంటారు. అంతగానం పైసలు ఇచ్చి వీళ్ళని చేసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ కూడా ఏముందని వీళ్ళు కూడా మంచిగా టైంపాస్ చేస్తున్నారు. వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో పరిశాన్ అవుతున్నది. కుర్తిలో పడ్డ ఎలుకల్లాగా తయారైంది ఈ 10 మంది ఎమ్మెల్యేలే. ఈ 10 మందిలో ఇద్దరు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. కడియం సిఆర్ సాటిస్ఫాక్షన్ ఉన్నాడు, వాళ్ళ బిడ్డ ఎంపీ అయింది. షేర్లింగంపల్లి గాంధీ కూడా సాటిస్ఫాక్షన్ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ భూమి దొబ్బేసారు కదా, 400 కోట్ల రూపాయల భూమి ఆయనకు రాసిచ్చేసిండ్రు కదా, అయిపోయింది. అది కూడా క్లియర్ అయిపోయిందని మనకు కనిపిస్తుంది. ఇంకేం మిగిలింది? ఇంకా మిగతా వాళ్ళు 8 మంది. ఇంకా 8 మంది అన్నో ఇన్నో మనకు వాళ్ళ మూమెంట్. ఇప్పుడు జగిత్యాలది ఉన్నది. జగిత్యాల ఆల్రెడీ కాంగ్రెస్తో పడతలేదు. జగిత్యాల ఆయనకు అటు జీవన్ రెడ్డికి ఫుల్ ఫైటింగ్ అవుతుంది రోజు. అయితే బీఆర్ఎస్ వాళ్ళతో ఫైటింగ్, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళతో ఫైటింగ్. మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్తో ఫైటింగ్. చెవిల ఆడ భీంభరత్ వాళ్ళు వీళ్ళు ఒత్తిపడేసిండ్రు. అసలు గ్రౌండ్ అంతా మైనస్ అయిపోయింది చెవిలలో. అందుకే నువ్వు రాజీనామా అయ్యి ఉప ఎన్నిక తెస్తావు, ఉప ఎన్నిక వచ్చినాక మాట్లాడుకుందామని కేటీఆర్ సవాల్ విసిరిండు. మిగతా బాన్స్వాడ ఎంత వ్యతిరేకత వచ్చింది? పోచారం శ్రీనివాసరెడ్డి గారు అత్యధికంగా 6 సార్లు 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, సీనియర్ లీడరు. ఆయన ఫస్ట్ టైం అంత వ్యతిరేకత ఫేస్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం. అసలు ఇప్పుడు కనుక బాన్స్వాడలో ఎలక్షన్ వస్తే ఆడ కాంగ్రెస్ ఓడిపోతుంది. పోచారం శ్రీనివాసరెడ్డి చిత్తు ఓడిపోతాడు. అట్లాంటి పొజిషన్ ఉంది ఆడ. వీళ్ళు పార్టీ మారాల్సి వస్తే బేరం ఆడుకుంటేనే వాళ్ళకు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇక్కడ ఉంటే మనం గెలవమా ఆ టెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు దాని నాగేంద్ర ఎందుకు మాట్లాడుతున్నానంటే 2 రకాలు ఉన్నాయి. అటు బేరం ఆడాలి, ఇటు ఇక్కడ ఉంటే మనం నెక్స్ట్ ఏమో ఈ నెక్స్ట్ వరకు ఇప్పుడే ఇట్లా ఉంది, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎట్లుంటుందో, మళ్ళీ అనవసరంగా ఒక తప్పు చేసినాం, ఇంకొక తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దామా. కానీ బేరం ఆడి వాళ్ళు ఉత్తగెందుకోవాలి, వాళ్ళతో పైసలు తీసుకోవాలి, వీళ్ళతో పైసలు తీసుకోవాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు జనాల కోసం పోలే, ఎంతసేపటికి పైసల కోసం పోయినారు, పైసలు తీసుకొని పోయారు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా చాలా ఆశలు చూపించారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ వాళ్ళు పోలే, వాళ్ళు అట్టే ఉన్నారు. చూస్తాం ఏమవుతుందో చూసుకుందాలే అని. ఇప్పుడు వాళ్ళకు టెన్షన్ ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల టెన్షన్. ఇక ఏమైనా ఉప ఎన్నిక వస్తే బత్తమో సస్తమో యుద్ధంలో తెలుసుకుందామని కడియం చేయాలనుకుంటుండు. వచ్చినప్పుడు చూసుకుందాలే అని ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి గాంధీ అనుకుంటుండు. మిగతా వాళ్ళు ఏంటంటే రేపనాడు సుప్రీంకోర్టులో వీళ్ళు ఒక పెద్ద లాయర్లను పెట్టి, ఆర్యమన్ సుందరం లాంటి పెద్ద సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్లను పెట్టి వాదిస్తారు. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు వాదించాలి? ఇప్పుడు వీళ్ళ కోసం గవర్నమెంట్ డబ్బులు పెట్టి పెద్ద లాయర్ పెట్టి వాదింపజేస్తారా? ఇప్పుడు కేటీఆర్ కేసు అంటే అది రేవంత్ రెడ్డికి ఓ పెద్ద అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది కాబట్టి 40 కోట్ల కేసు వాదించడానికి ఢిల్లీకి వెళ్ళి సిద్ధార్థ్ దావే లాంటి వాళ్ళని పిలిపించి వాళ్ళకు 150 కోట్లు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అయింది ప్రభుత్వం. 44 కోట్ల రూపాయల ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అగెనెస్ట్గా ఏసీబీ తరఫున వాదన జరపనీకే ఇప్పుడు పెద్ద అడ్వకేట్లను దింపారు. వాళ్ళకు గంటల్లో ఫీజులు చెల్లించాలి. ఆ గంటలో 10 నిమిషాలు మాట్లాడినా గంట ఫీజు చెల్లించాలి. గంటకే వాళ్ళకు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఉంటుంది. అట్లాంటి అడ్వకేట్లను పెడుతున్నారు. వాళ్ళు పెట్టిండ్రు ఆల్రెడీ 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది. మరి ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల కోసం సుప్రీంకోర్టులో 200 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడితే మనం ఊరుకుంటామా? కానీ వీళ్ళు ఏమైనా ఖర్చు పెట్టి వాదించేంత ఉందా? ఏమో మనం పట్టించుకోరు. సుప్రీంకోర్టుకు పోయినాక ఆయన బై ఎలక్షన్ వస్తుందేమో. ఓ పక్క బై ఎలక్షన్ టెన్షన్, ఓ పక్క కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో తెలియని టెన్షన్, ఓ పక్క అపాయింట్మెంటే దొరుకుతలేవు. అసలు ఈ 10 మందిని చేసుకోవడం ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది కాంగ్రెస్కు. అసలు ఉప ఎన్నిక వచ్చి గెలిచిన కాడికి గెలుస్తాం, ఓడిపోయే కాడికి ఓడిపోతాం, అది ఉన్న కాడికి క్లియర్ అయిపోతుంది అన్న ఒక మీమాంస నడుస్తుంది కాంగ్రెస్లో. వీళ్ళందరినీ పెట్టుకుని ఈ పంచాయతీ ఎందుకని. ఎనీవే చూద్దాం ఈ బేరసారాలు ఎక్కడ దాకా వస్తాయి, ఏమైతే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.